ఇప్పుడు ఈ ఫిరాయింపు అంశంతో పాటు బతకడానికి వచ్చిన వాళ్ళు అని మళ్ళీ సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం ఎందుకు? ఇందులో అంత ఇష్యూ ఏముంది అంటే ఇంకా ఇన్ని సంవత్సరాలైనా కూడా బీఆర్ఎస్ కి సెంటిమెంట్ తెలంగాణనే మెయిన్ ఎజెండానా? ఇంకా అదేతోనే రాజకీయం చేస్తారా మీరు? చంద్రిక గారు 10 సంవత్సరాల్లో జరగదు, ఈ రోజు ఎందుకు హైదరాబాద్ లో జరుగుతుంది? అది మాట్లాడింది మీ శాసనసభ్యుడు, అది కూడా మేము అడుగుతున్నాం. కౌశిక్ రెడ్డి గారు 10 సంవత్సరాల్లో ఏ మెంటల్ గాడు సెంటిమెంట్ రెచ్చగొట్టలే, ఇవాళ ఎందుకు జరుగుతుంది అంటున్నా? ఏ మెంటల్ గాడు పాస్పోర్ట్ బ్రోకర్ గా మారిండు? ఏ మెంటల్ గాడు కోట్ల రూపాయలు కొల్లగొట్టిండు తెలంగాణను? ఆందోళన కంటే ఎక్కువ దోపిడీ చేసిండు, తెలంగాణను చెరబట్టిండు, ప్రాజెక్టుల పేరుతో అవినీతి చేసిండు. ఏ మెంటల్ గాడు? చంద్రిక గారు సారీ మేడం, ఏం మాట్లాడుతున్నావు? రాజకీయాలకు వచ్చిన వాళ్ళతో మేము మాట్లాడాలి మేడం. పాస్పోర్ట్ బ్రోకర్లు కేసులు ఎక్కున్నాడు, రాష్ట్రాలకు ముఖ్యమంత్రి అయినారు, అది మర్చిపోవద్దని చెప్తున్నా. ఎవడాడు ఓటుకున్నాడు దొంగ, ఎవడాడు హీరో? అరే చెప్తున్నా కదా, పాస్పోర్ట్ బ్రోకర్ గురించి మాట్లాడదామంటున్నా. పాస్పోర్ట్ బ్రోకర్ గురించి చెప్పు. అరే సిద్దిపేట పోయాడు చెప్తారు, సిద్దిపేట పోయాడు చెప్తారు, ఎవరిని పాస్పోర్ట్ చెప్తారు, ఎవరిని పంపించాడో చెప్పు. అది చెప్తున్నా, నా ఇంటకెళ్ళింది తెలంగాణ చెప్తున్నా. అదే సిద్దిపేట అందరూ బీఆర్ఎస్ మొత్తం బ్రేక్ తీసుకుందాం, చర్చ కొనసాగుతుంది.